ఒకసారి ఒక అడవిలో తేనెటీగల నివాసం ఉండేది. ఆ తేనెటీగలు ప్రతిరోజు గూడెంలోనికి తేనె సేకరించేవి. అవి ఎంతో క్రమశిక్షణగా, అద్భుతమైన సమన్వయంతో పనిచేసేవి. అందరి కష్టంతో పెద్ద పెద్ద తేనెగుట్టలు తయారయ్యేవి. అదే అడవిలో కొన్ని చెట్లను తొలగించడం ప్రారంభమైంది. తేనెటీగలకి ఆ విషయం గురించి తెలీదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు మీదే తేనెటీగల గూడెం ఉండేది. తేనెటీగలు దానిని చూసి భయపడ్డాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మన గూడెం పూర్తిగా ధ్వంసమైంది అని ఒక తేనెటీగ అంది. అప్పుడు వాటిలో పెద్ద తేనెటీగ ధైర్యం చెప్పింది. మనం ఇక్కడే ఉండి మరొక కొత్త గూడెం కట్టుకోవచ్చు. కానీ ఇదే విధంగా మనం బుద్ధిగా పనిచేస్తే మన కష్టంతో ఈ సమస్యను అధిగమించగలం. తేనెటీగలందరూ అంగీకరించాయి. వాటిలో కొన్ని చెట్టుపై ఉన్న పగుళ్లను పరిశీలించాయి. మరికొన్ని చెట్టు కింద ఉన్న కొమ్మలను తీసుకొచ్చి గూడెం కోసం వాడాయి. చాలా కష్టపడి అవి ఆ గూడెంను మరలా నిర్మించాయి. క్రమశిక్షణ, సమన్వయం మరియు కష్టపడడంతో కొత్త గూడెం పూర్తయింది. ఆ కొత్త గూడెం మరింత బలంగా ఉండి తేనెటీగలందరూ సంతోషంగా జీవించాయి. చెట్టు కూలిపోవడంతో తేనెటీగలు భయపడ్డా వాటి కష్టం, నమ్మకం, బుద్ధి వలన అది సమస్యగా మారకుండా వాటి ఇంటిని మళ్ళీ నిర్మించాయి.